అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంటే అనేటటువంటిది పబ్లిక్‌లో ఒక పెర్సెప్షన్ వచ్చేసింది. ప్రభుత్వాలు కూడా రియల్ ఎస్టేట్ డెవలప్ చేస్తే చాలు. అంటే కొత్తగా మార్కెట్ రేట్లు పెరిగితే భూమి రేట్లు అదే అభివృద్ధి కింద ప్రజలు భావిస్తారన్నటువంటి ఒక కాన్సెప్ట్‌కొచ్చేసున్నారు. దీన్నే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటోంది. కర్ణాటకలో బెంగుళూరు శివార్లలో క్విన్ సిటీ అని కొత్తగా ఏర్పాటు చేస్తారట. కేడబ్ల్యూఐఎన్. దీంట్లో వందల ఎకరాలు లేదా ఏదైతే భారీ కాస్ట్లీ సెయింట్ జాన్ యూనివర్సిటీ 50 ఎకరాల్లో 3000 మంది స్టూడెంట్స్కి అక్కడ చెప్తుందట. దేవానంద్ సాగర్ యూనివర్సిటీ, డాక్టర్ సికేఎం షైన్ స్కూల్ ఆఫ్ ఎథిక్స్ అండ్ టెక్నాలజీల, కేకే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, కేఎల్ఈ యూనివర్సిటీ, తర్వాత పిఈఎస్ యూనివర్సిటీ, ప్రగతి యూనివర్సిటీ, ఎన్విటి క్వాలిటీ ఎడ్యుకేషనల్ ట్రస్టు, ఆర్వి కాలేజ్, ఐఎస్బిఆర్, మెహ్రాస్, తర్వాతన శారదా యూనివర్సిటీ, ఎస్కేఆర్ఐబిఈ ఇట్లాంటి విద్యా సంస్థలకు ముందు ఇచ్చేశారు. విద్యా సంస్థల ఏంటి, ఒక్కొక్కరికి 3,000 మందికి పాఠాలు చెప్తాం, 5,000 మందికి పాఠాలు చెప్తాం అంటే ఇచ్చారు. ముందు అసలు అక్కడ చెప్పింది ఏంటి, వ్యాపార హబ్బు, ఇండస్ట్రియల్ హబ్ అని. చివరికి విద్యా సంస్థలకు ఇచ్చి వాటి ద్వారా వ్యాపారం పెరుగుతుంది అనేటువంటి చెప్పుకొస్తున్నారు. అంటే ఆ విద్యా సంస్థలు భూమి తీసుకుంటాయి, అవి విద్యార్థులకు అక్కడ ఏర్పాటు చేస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాంతం అంతా ఫ్లోటింగ్ వస్తుంది. తద్వారా ఆ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ ఆ దగ్గరలో ఉండటానికి సిద్ధపడతారు. తద్వారా అపార్ట్మెంట్లు, విల్లాస్ అవన్నీ వచ్చేస్తాయి. తద్వారా వాటికి అనుగుణంగా వ్యాపారాలు వస్తాయి. ఇది వాళ్ళ స్కెచ్.